వెరీ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఏం చేద్దామంటే ఈరోజు మనకి రాబోయే ఎగ్జామ్స్ అయినా ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, దాని తర్వాత ఏంటంటే ఎంటీఎస్ నోటిఫికేషన్ కానీ, మన జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానీ, మన ఏపీఎస్సి ఆల్రెడీ ఫారెస్ట్ సెకండ్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. వీటికి ఏంటి అంటే జనరల్ స్టడీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది అవుతుందండి. మనం అందరూ ఏంటంటే జనరల్ స్టడీస్ అంటే పెద్ద ఏదో అదే అందరూ అంటుంటారు కదండి, పెద్ద సముద్రం జనరల్ స్టడీస్ అనేది. నో, ఇట్ ఈస్ ఏ నాట్. అదేం పెద్ద సముద్రం ఏమి కాదు, చదువుకోలేనంత కష్టంగా కూడా ఏమీ ఉండదు అనమాట. నేర్చుకుంటూ ఉంటే జనరల్ సైన్స్ అనేది ఈజీగా మన స్కోరింగ్స్ అనేది తెలుసుకోగల సబ్జెక్ట్స్ అనమాట. ఈ మనం ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి డైలీగా సెషన్స్ కింద ఈ జనరల్ స్టడీస్ లో ఏవైతే ఉన్నాయో హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా మనం మెయిన్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈజీగా మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది పొలిటికల్ సైన్స్ అండి. పొలిటికల్ సైన్స్ నుంచి మనం ఈజీగా మార్క్స్ అనేవి దగ్గర ఒక 5-6 మార్క్స్ అనేవి ఈజీగా ఎవ్రీ ఎగ్జామ్స్ లో తెచ్చుకోవడానికి వీలవుతుంది. చూడండి ఎంత ఈజీగా పొలిటికల్ సైన్స్ నుంచి మనం మార్క్స్ అనేవి గ్యాదర్ చేసుకుందాం. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కూర్చొని ఏదో చదవడం అనేది కాకుండా పట్టు కావాలి. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించాలండి. ఎలా అందరూ చెప్తుంటారు పట్టు కానీ ఎలా సంపాదించాలి ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ పొలిటికల్ సైన్స్ అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే పొలిటికల్ సైన్స్ లో ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ వస్తారు సార్ 395 ఆర్టికల్స్ ఉంటాయట, ఆ తర్వాత పార్ట్స్ ఏమి ఉంటాయి, షెడ్యూల్స్ ఏమి ఏంటి సార్ ఇవన్నీ గుర్తుండవు, మార్క్స్ అనేవి చాలా కష్టం అంటే నాట్ ఓన్లీ ఇన్ కాన్స్టిట్యూషన్ బాడీ కాదు, చాలా ఉంది ఇంకా పొలిటికల్ సైన్స్ లో మనకి బిట్స్ అనేవి రావడానికి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి వస్తాయనే విషయాన్ని ఒకసారి చూడండి. దానితో పాటు ఇంకొక విషయం కూడా మనకి నేర్చుకోవాలి. ఇండియాకి 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే వచ్చింది. అంటే ఫ్రీడమ్ అనేది మన భారతదేశం. అప్పటి వరకు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ రూలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అనేది ఇండియన్ లీవ్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ రోజు కానించి మన రూలింగ్ అనేది మనం చేసుకుంటున్నాం, అంతే కదండి. అయితే అందరూ ఏమనుకుంటారంటే 1947 ఆగస్టు 15వ తారీఖు రాత్రి 12 గంటలకి మొత్తం బ్రిటిష్ వాళ్ళందరూ రాత్రి పారిపోయారు, తెల్లదొరలు మనం పరిగెట్టు కొట్టించాము, ఆ తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది అంటారు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే. యాక్చువల్ ఏంటంటే 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే ఇవ్వడానికి బిఫోర్ ఒక 5-6 ఇయర్స్ నుంచే ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఇస్తాము అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. రాత్రికి రాత్రి జరిగిన విషయం ఏం కాదు. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు విడిచి వెళ్ళిపోవడం అనేది అది ఎలా జరిగింది ఏంటి అని ఒక విషయం ఒకసారి చూడండి. పొలిటికల్ సైన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, మెయిన్ ఏంటంటే ఏ దేశమైనా ఇన్ ఎనీ కంట్రీ, ఏ కంట్రీ అయినా సరే ఒక రూలింగ్ కానీ ఒక రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ప్రతి కంట్రీకి కూడా ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, ఇదే మనం సౌదీ అరేబియాలో కానీ, ఇదే మరి మన ఒమన్ లో కానీ, ఇదే మనం యుఎస్ఏ కానీ, ఫిన్లాండ్ కానీ, జపాన్ కానీ వెళ్ళాం అనుకోండి, మనం ఉన్న మనుషులే, అందరూ మనుషులే ఉంటారు. కానీ ఏంటంటే ఆ కంట్రీని బట్టి ఏంటంటే అక్కడ వాళ్ళకున్న స్పెసిలిటీస్ కానీ, వాళ్ళకున్న రైట్స్ కానీ, వాళ్ళకున్న మిగతా ఏవైనా సరే ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్సియేషన్ అనేది వచ్చింది అంటే ప్రతి ఒక్క దేశంలో ఒక రూల్స్ బుక్ అనేది ఉంటుందండి. ఆ దేశంలో ఉన్న పీపుల్స్ అనేవారు ఎలా ఉండాలి, ఆ దేశంలో ఉన్న లీడర్స్ అనేవారు ఏ విధంగా ఉండాలి అనే ఇన్ ఎవ్రీ కంట్రీ హ్యావింగ్ ఏ వన్ రూల్స్ బుక్, దట్ ఈస్ ది కాల్డ్ కాన్స్టిట్యూషన్స్ బుక్ అంటారు. మన ఇండియాలో భారత రాజ్యాంగం అంటారు. ఆ విధంగానే అన్ని దేశాల్లో ఉన్నట్టే మన దేశంలో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అనేది ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తది వేసేస్తూ ఉంటాం అనమాట. అదే మీరు జపాన్ వెళ్ళారు అనుకోండి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఈవెన్ మీకు ఫ్రైడే పూట ఏంటంటే తడి చెత్త మాత్రమే వేయాలి, పొడి చెత్తను పట్టుకెళ్ళరు. కరెక్ట్ గా 9 అంటే 9 షార్ప్ గా ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ వ్యాన్ వస్తుందో ఆ వెహికల్ వ్యాన్కి మీరు సబ్మిట్ చేయాలి. లేదంటే ఫైన్ సైడింగ్ కానీ లేకపోతే మిమ్మల్ని కేసు చేయడం కానీ జరుగుతుంది. కానీ ఇండియాలో మీరు ఈ చెత్త తీసుకెళ్లి పక్కన పడేసినా సరే మిమ్మల్ని అడిగేవారు ఎవరు. బికాస్ ఆఫ్ ది ఇన్ జపనీస్ ఆ రూల్స్ అనేవి అక్కడ వేరు, ఇక్కడ భారతదేశంలో ఉన్న రూల్స్ అనేవి వేరుగా ఉంటాయి అనమాట. అర్థమవుతుందండి. అలాగే మీరు ఒమెన్ వెళ్ళారనుకోండి, లేదా సౌదీ వెళ్ళారనుకోండి, మీరు నైట్ 12 అయినా 1 గంట అయినా అక్కడ తిరగడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ లేడీస్ ఇప్పుడు మనం అయితే ఎలాగే తిరుగుతున్నాం అలా తిరగడానికి ఉండదు. ఆ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్, ఆ కంట్రీ యొక్క దీనిది వేరు. అదే మీరు యుఎస్ఏ వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ కంట్రీ. అక్కడ మళ్ళీ రకరకాలుగా ఉంటుంది. అంటే దేశం 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 మారుతుంది. కంట్రీ అనేది చేంజ్ అవుతున్న కొద్దీ ఏంటవుతుందంటే ప్రజలకి పీపుల్స్ కున్న రూల్స్ కూడా ఇట్స్ విల్ చేంజ్.
అవి కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. బికాస్ ఆఫ్ ది ఆ కంట్రీలో ఉన్న కాన్స్టిట్యూషన్ బుక్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవి పీపుల్స్ కి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక దేశంలో నివసించే ప్రజలు ఏ విధంగా బతకాలి అనే విషయం గురించి ఆ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ లో ఉంటది అనమాట. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనేది మెయిన్ ముఖ్యంగా ఏ కంట్రీ నుంచి స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ బ్రిటన్. అదే మనం ఇప్పుడు ఇంగ్లాండ్ అని ఏదైతే అనుకుంటామో ఈ ఇంగ్లాండ్ అనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది తయారవడం అనేది ఇంగ్లాండ్ లోనే జరిగిందండి. కాకపోతే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అంటే పీపుల్స్ కి రెగ్యులేషన్స్ రూల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నోటి మాటలతో చెప్పుకోవడం ఒక రూల్స్ అనేవి ఉంటాయి తప్ప పర్టికులర్ గా ఏ బుక్ లోను కూడా రాసి ఉండవండి. కానీ మన ఇండియాకి మాత్రం పర్టికులర్ గా భారతదేశంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పిన ఒక పర్టికులర్ గా ఒక బుక్ లో మనకైతే రాసి ఉంటాయి. అది ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా చెప్పండి. అలాగా ది ఫస్ట్ దీన్ని ఏమంటారంటే ది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరికి ఉంది అంటే ఇంగ్లాండ్, అదే బ్రిటన్ వాళ్ళకి అన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే ఈ కాన్స్టిట్యూషన్ కూడా అలిఖిత రాజ్యాంగం, అంటే నాట్ రిటర్న్ లాంగ్వేజ్ కాదండి, ఇది అలిఖిత అంటే రాయకుండా మామూలుగా రూల్స్ మాత్రమే ఉన్న రాజ్యాంగం మాత్రం ఇంగ్లాండ్ లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ పోతే మనకి 1789 లో ఏం జరిగిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగిందండి. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగింది అనమాట. అంటే ఫ్రెంచ్ విప్లవం అనేది జరిగింది. మీకు మనం ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే ఓల్డ్ హిస్టరీలో వస్తుంది మనకి నెపోలియన్ బోనాపార్టీ, ఫ్రెంచ్ ఆ టైంలో ఇంగ్లాండ్ ఫ్రెంచ్ ఇవన్నీ పక్క దేశాలండి. అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయం మనం ఓల్డ్ హిస్టరీలో తర్వాత మాట్లాడుకుంటాం. అయితే ఈ ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఫ్రెంచ్ కూడా ఆ విప్లవం అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది రాసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. చూడండి మనది 1947 అయితే 1789 లోనే ఉన్నాయి వీళ్ళ కాన్స్టిట్యూషన్స్ ఫ్రెంచ్ వాళ్ళకి. ఈ ఫ్రెంచ్ ఏం చేస్తుందంటే తర్వాత 1955 వరకు 1789 నుంచి 1955 వరకు 5 టైమ్స్ కాన్స్టిట్యూషన్ రాసుకుంది తిరిగి. అంటే మనకైతే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటే ఉంది, అది ఇప్పటికే ఉంది. ఫస్ట్ ఏదైతే రాసుకున్నామో అదే ఉంది. మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అది ఏదైతే ప్లాన్ చేసి రాసిందో అదే ఇప్పటికే ఉంది. కానీ ఫ్రెంచ్ మాత్రం 5 టైమ్స్ కాన్స్టిట్యూషన్ ని మార్చుకొని రాసింది అనమాట. ఏంటి తర్వాత ఏదైతే 1955 లో ఫైనల్ గా రాసిన ఉందో ప్రెసెంట్ ఇది ఫాలో అవుతుంది అనమాట. ఫ్రెంచ్ గవర్నమెంట్, ఫ్రాన్స్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఫాలోడ్ బై ది 1955 కాన్స్టిట్యూషన్ ప్రెసెంట్. ఆ విధంగా పోతే నెక్స్ట్ రష్యా దగ్గరకు వచ్చినప్పటికి ఏం జరిగిందంటే రష్యా దగ్గర కూడా మనకి 1911 లో ఏం చేసిందంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా లెనిన్ అనేవాడు ఏం చేసిందంటే ఈ రష్యా గవర్నమెంట్ కి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది రాయడం అనేది జరిగిందండి. దాని నెక్స్ట్ కి వస్తేప్పటికి 1936 కి వస్తేప్పటికి స్టాలిన్ అనేవాడు ఈ లెనిన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ స్టాలిన్ కాన్స్టిట్యూషన్ వచ్చిందనమాట. ఆ తర్వాత 1977 వస్తేప్పటికి ఈ స్టాలిన్ కాన్స్టిట్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయి బ్రెజ్నెవిస్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. ప్రెసెంట్ రష్యా ఫాలో అయ్యే కాన్స్టిట్యూషన్ ఏంటంటే బ్రెజ్నెవిస్ కాన్స్టిట్యూషన్ అనేది రష్యా అనేది ఫాలో అవుతుంది. చూసుకున్నారా? కాన్స్టిట్యూషన్ అనేది ఒక బుక్ ఏదో రాసుకొని ఒక పర్టికులర్ గా ఉండిపోవడం కాదు. కాన్స్టిట్యూషన్ మార్పులు కూడా డైరెక్ట్ గా ఉన్న కాన్స్టిట్యూషన్ తీసేసి కొత్త కాన్స్టిట్యూషన్స్ కూడా రాసుకుంటున్నారు అనమాట. ఫ్రెంచ్ అయితే 5 టైమ్స్ రాస్తుంది ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్. అదే రష్యా అయితే 3 టైమ్స్, ముగ్గురు ఒక్కొక్కరికి ఇష్టం లేదు, అలా రాసిన సిద్ధాంతాలు ఇంకొకరికి ఇష్టం లేదు, ఇంకోటి రాసిన సిద్ధాంతాలు, ఇలా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోవచ్చండి. అలాగే చాలా దేశాలు అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. అయితే మన వరల్డ్ మొత్తానికి చూసుకుంటే ది స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అదేంటి సార్? మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో స్ట్రాంగెస్ట్ ఏంటి అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి. అవి ఎలా అంటే మన ఇండియాలో ఏముంటది, పర్యావరణం పొల్యూషన్ అనేది ఈ ఏదైతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ ఏంటి. కానీ నువ్వు పొల్యూషన్ చేసినంత మాత్రాన పర్యావరణ పొల్యూషన్ చేయకూడదు, చాలా తప్పు పద్ధతి. నువ్వు పొల్యూషన్ చేసినంత మాత్రాన నిన్ను జైలుకి తీసుకెళ్ళిపోతారా? ఉండదు. అంటే అంత స్ట్రాంగెస్ట్ గా ఉండదు కాన్స్టిట్యూషన్.
దానికి చాలా మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని నీకు రైట్స్ ఉంటాయి. అదే గాని అమెరికా వెళ్ళిన తర్వాత ఇట్ ఈజ్ ఏ పొల్యూషన్ ఈజ్ ది యాక్ట్ అన్నప్పుడు అది యాక్టే కంపల్సరీగా పాటించవలసిందే అనమాట. ఏంటి, అంతేగాని చెత్త వేసిన తర్వాత మళ్ళీ దాన్ని సెక్షన్ నుంచి తప్పించుకోవడానికి అటువంటివి ఏమి కూడా అమెరికాల గవర్నమెంట్ లో ఉండవు అనమాట. కాబట్టి ప్రపంచం మొత్తానికి స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరి దగ్గర ఉందంటే అమెరికా, యుఎస్ఏ గవర్నమెంట్ దగ్గర వరల్డ్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిదంటే అమెరికాదండి. అమెరికాది వరల్డ్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది అనమాట. ఓకేనండి. అయితే ఇది ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ గురించి. దాని నెక్స్ట్ ఏంటంటే మన ఇండియా దగ్గరికి వచ్చేద్దాం. అసలు ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా రాశారు, అసలు ఎందుకు రాశారు, ఏంటి అనే విషయాలు అనేవి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1927 అంటే 1947లో మనకి ఈ ఇండిపెండెన్స్ డే రావడానికి కరెక్ట్ గా 20 సంవత్సరాల ముందు ఏం జరిగిందో ఒకసారి చూడండి. 1927లో ఏం జరిగిందంటే 1927లో లార్డ్ 1927లో ఏం జరిగిందంటే లార్డ్ బర్కిన్ హుడ్ అనేవాడు ఏం చేసిందంటే మన వాళ్ళందరూ కూడా అప్పటికి మాకు భారతదేశానికి కాన్స్టిట్యూషన్ కావాలి, ఇండియా కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పని ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఫైట్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఫైట్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే లార్డ్ బర్కిన్ హుడ్ అనేవాడు ఏం చేశాడంటే 1927లో హీ గివ్ ది వన్ ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ విసిరాడు, ఒక సవాల్ విసిరాడు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీస్ కి. అప్పుడున్న ఏవైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ లీడర్స్ అందరు కూడా ఏంటి సవాల్ అంటే ఏ దేశానికైనా కాన్స్టిట్యూషన్ అనేది రాయొచ్చు కానీ భారతదేశానికి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది చాలా కష్టం. లార్డ్ బర్కిన్ డైరెక్ట్ గా అన్నమాట ఇది. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా వెళ్తే దే మోస్ట్ హ్యావింగ్ ఏ క్రిస్టియానిటీ, ఫ్రాన్స్ వెళ్తే దే మోస్ట్ హ్యావింగ్ ఏ క్రిస్టియానిటీ, రష్యాకి వెళ్తే దే మోస్ట్ హ్యావింగ్ ఏ క్రిస్టియానిటీ. అందరూ కూడా క్రిస్టియానిటీ ఎక్కువ కలిగి ఉంటారు. వాళ్ళ మత ఆచారాల ప్రకారం వాళ్ళకి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది పెద్ద కష్టం అనేది కాదండి. కానీ ఇండియా దగ్గరకు వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది ఇట్ ఈజ్ ఏ అసలు చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పని అప్పుడు ఉన్న లార్డ్ బర్కిన్ హంట్ ఏం చెప్పాడంటే మీకు నేను ఒక సవాల్ విసురుతున్నాను, భారతదేశంలో ఉన్న లీడర్స్ కాన్స్టిట్యూషన్ అని అనడం కాదు, మీకు దమ్ముంటే ఇండియా మొత్తానికి కూడా సాటిస్ఫై అయ్యే విధంగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, అందరూ కూడా ఒప్పుకోవాలి. అటువంటి ఒప్పుకునే కాన్స్టిట్యూషన్స్ ఎవడైనా కానీ రాసి నా దగ్గర తీసుకొస్తే, అంటే ఇట్స్ మీన్స్ మా ఇంగ్లాండ్ గవర్నమెంట్ దగ్గర తీసుకొస్తే మేము ఆ కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ చేసి మేము మీకు ఫ్రీడమ్ ఇస్తాము అని చెప్పని ది ఫస్ట్ బిఫోర్ 1947 కి మన స్వతంత్రానికి రాకముందు 1927లో లార్డ్ బర్కిన్ హెడ్ అనేవాడు ఈ యొక్క ఛాలెంజ్ అనేది విసిరాడండి. ఎందుకంటే అంతే అని చెప్పింది కూడా కరెక్టే అనమాట. కాన్స్టిట్యూషన్ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, మీరు వెళ్ళిపోండి, మేము పాలించుకుంటాం అంటే అరే భారతదేశం అనేది ఒక ముస్లిమ్స్ ఒక రిలీజియన్ తో ఉండిన దేశం కాదు. ఇందులో ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైన్స్ ఉంటారు, బౌద్ధిస్ ఉంటారు, తర్వాత సిక్కులు ఉంటారు. వీళ్ళందరినీ కలిపి సాటిస్ఫాక్షన్ చేస్తూ అందరికీ కలిపిన ఒక రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అటువంటి కాన్స్టిట్యూషన్ ని ఎవ్వరూ కూడా తయారు చేయలేరు. అందుకే మీకు నేను సవాల్ ఇస్తున్నాను, మీలో ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ కానీ ప్రిపేర్ చేయగలిగి అందరికీ సరిపడా రూల్స్ కానీ తయారు చేయగలిగి మా దగ్గరికి తండి, మేము ఆ కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ చేస్తాము అని 1947లో 1927 నవంబర్లో ఒక ఛాలెంజ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. దీనికి ఎప్పుడైతే 1947లో ఇచ్చారో, మరి 1927లో ఇచ్చారో, మరి దాన్ని యాక్సెప్టబుల్ చేయాలి కదా ఇండియన్ లీడర్స్ అందరూ కూడా. ఇండియాలో అప్పుడు ఎవరైతే ఫ్రీడమ్ కావాలి, ఈ ఐఎన్సి, స్వరాజ్ పార్టీ, తర్వాత చాలా పార్టీస్ ఉండేవి అప్పుడు, ఈ ముస్లిం లీగ్, వీరందరూ కూడా యాక్సెప్టబుల్ చేయాలి కదా. మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేశారంటే జస్ట్ 1927లో ఈయన ఇచ్చిన ఛాలెంజ్ కి 1928 అంటే నెక్స్ట్ ఇయరే ఏం జరిగిందంటే
అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీస్ కలిసి అఖిల పక్ష సమావేశము అంటే అన్ని పార్టీలు కలిపి ఒక దగ్గర సమావేశం అయ్యి దానికి చైర్మన్ గా ఎవరైతే ఇప్పుడు మనకి ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ గారైన మోతీలాల్ నెహ్రూ ఈ మోతీలాల్ నెహ్రూ గారిని చైర్మన్షిప్ చేసి ఒక రిపోర్ట్ అనేది రాయడం జరిగిందండి. దోస్ ఆర్ నాట్ ఏ ప్రిపేర్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. వారు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా వాళ్ళు మాకు భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి ఈ విధంగా కావాలి అని చెప్పి ఒక రిపోర్టింగ్ ప్రిపేర్ చేశారనమాట. దట్స్ రిపోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెహ్రూ రిపోర్ట్ అంటుంటాడండి. చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. నెహ్రూ రిపోర్ట్ అనేది ఎప్పుడు తయారు చేశారు? 1928లో. నెక్స్ట్ ఏంటంటే నెహ్రూ రిపోర్ట్ అనేది ఎవరు తయారు చేశారు? ఈ బిట్టికి చాలా మంది తప్పు పెడుతుంటారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్ కాదండి. ఆల్ పార్టీస్ అఖిల పక్ష సమావేశం అనేది నెహ్రూ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసింది. ఆ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ కి ఏమని పేరు పెట్టిందంటే చైర్మన్ కింద మాత్రమే మోతీలాల్ నెహ్రూ గారు సపోర్ట్ ఉన్నారండి. అప్పుడు ఆ రిపోర్ట్ మాత్రం తయారు చేసింది ఆల్ పార్టీస్, అఖిల భారత పార్టీల యొక్క సమ్మేళనం అనమాట. అదే ఈ పార్టీస్ యొక్క కాంపోజిషన్ అనమాట. ఏంటి ఆ తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్ పట్టుకెళ్ళి మన బ్రిటిష్ వాళ్ళకి సబ్మిట్ చేశారు. అది మీరు అన్నారు కదా ఇందాక, ఇండియాకి ఒక ఛాలెంజ్ ఇస్తారు కదా. ఏంటి ఆ ఛాలెంజ్? మీరు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయలేము, మీరు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి వన్ డే అని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నారు కదా. ఇంకా వీఆర్ యాక్సెప్టబుల్, మేము యాక్సెప్ట్ చేసాం ఆ ఛాలెంజ్. ఎందుకంటే మీకు విషయం చెప్తానండి, ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్ థింగ్. అంత రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఒక అందరినీ సాటిస్ఫైగా తయారు చేయడం అనేది పాసిబుల్ అయ్యే పని అయితే కాదండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఆ మేకర్స్ ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన మేకర్స్ ఉన్నారో ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే అంతమందిని సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా, ఆఫ్టర్ ఆల్ ఒక పెళ్లి చేసుకుంటేనే 1000-2000 మంది వచ్చే ఒక పెళ్లిలో ఎందుకంటే భోజనాలు బాగాలేదని ఒకడు అంటాడు, తర్వాత ఏంటంటే మండపం బాగాలేదని ఒకడు అంటాడు, తర్వాత వీళ్ళు సరిగ్గా రాలేదని ఒకళ్ళు అంటారు, రిసీవ్ చేసుకుని ఒకళ్ళు అంటారు. ఒక 2000 మంది జనాభాకే అంత ఫంక్షన్ చేయలేం కదండి మనం. అలాంటిది భారతదేశంలో కొన్ని కోట్ల మందిని సాటిస్ఫాక్షన్ చేసే ఒక రూల్స్ తయారు చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ థింగ్. ఆ బర్కిన్ హెడ్ అనేది కూడా తప్పేం కాదు నాకు తెలిసినంత వరకు కదండి. దీని ప్రకారం అయితే ఇప్పుడు ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఒక రిపోర్ట్ తీసుకెళ్లి సబ్మిట్ చేయడం అనేది జరిగిందండి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత 1928 అయిపోయింది. 1930 నుంచి 1932 వరకు రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేవి జరిగాయండి. రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేవి జరిగాయి అనమాట. అయితే ఏంటి ఆ రౌండ్ టేబుల్ మీటింగ్స్ అంటే చూడండి, యాక్చువల్ గా మీకు కాన్స్టిట్యూషన్స్ కావాలి, ఇండియాకి ఫ్రీడమ్ కావాలి, ఇవన్నీ ఫుల్ స్ట్రగుల్ తో ఉందన్నమాట. ఇక్కడ లండన్ ప్రభుత్వం కూడా, అదే మన బ్రిటన్ ప్రభుత్వం కూడా, అదే బ్రిటిష్ వాళ్ళు. అయితే అరే బాబు ఎందుకు ఈ స్ట్రగుల్స్, ఇవన్నీ ఫైటింగ్స్, తర్వాత మీరు మమ్మల్ని చంపడం, మేము మిమ్మల్ని చంపడం, ఇవన్నీ కూడా కాదు. ఒకసారి ఎవరైతే మీ లీడర్స్ ఉన్నారో మా లీడర్స్ దగ్గరికి రండి. ఇట్ మీన్స్ వెల్కమ్ టు లండన్, వెల్కమ్ టు బ్రిటన్ రండి, అక్కడ కూర్చొని ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు చెప్పండి, మేము అవి తీరుస్తాము అని చెప్తున్నారండి. దాన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ అంటారు అన్నమాట. రౌండ్ టేబుల్ సమావేశాలు. అది ఇప్పుడు 1932 నుంచి 32 వరకు 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేవి జరిగాయి. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో కూడా మనకి ఏదైతే ఐఎన్సి ఉందో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది, మాకు ఏంటంటే మీటింగ్స్ అవి కాదు, మా భారతీయులకి కావాల్సిన ఒక కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇందాకేసిన సవాల్కి ఇంకా అలా ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. ఇండియాకి ఏం కావాలంటే మాకు ముందు కాన్స్టిట్యూషన్ కావాలి అని అడిగారు అనమాట. కాన్స్టిట్యూషన్ కావాలి అని అడిగి ఎప్పుడైతే వీళ్ళు దానికి రౌండ్ టేబుల్ సమావేశంలో సరిగా ఏం జరగలేదో ఇంక వీళ్ళు వాకౌట్ చేసి వస్తారండి. ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అటెండ్ అయ్యింది అని అడుగుతారు అన్నమాట. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయినప్పుడు ఏం జరిగింది, వాడి యొక్క ఎయిమ్ ఒకటే, మాకు ఇండియన్ నేషనల్ కి కాన్స్టిట్యూషన్ అనేది కావాలి, మీరు ప్రిపేర్ చేస్తారా, ప్రిపేర్ చేయరా అని అడిగేసి వస్తారు బయటికి. అయితే దాని నెక్స్ట్ వస్తున్నప్పటికి ఏం జరిగిందంటే 1934లో
1934లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు అడిగాడు. సిహెచ్ఎస్ఎల్కి సిజిఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ అనేది. 1934లో ఏం జరిగిందంటే ఒక మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్, ఎంఎన్ రాయ్ అనేవాడు ఏం చేశాడంటే, అరే బాబు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రావాలంటే కొన్ని పార్టీస్ అదవుతుందా ఏదో కొందరు ప్రజలు కలిపి 18 కోట్ల జనాభా ఆ టైంలో ఉన్న భారతదేశాన్ని సాటిస్ఫై చేయలేరు, ఆ రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి పెట్టలేరు. ఇండియాకి కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయాలి అనుకుంటే ముందు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి. అంటే ఏదో ఒకరో ఇద్దరు ప్రిపేర్ చేస్తే ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది, ఒక పార్టీ 2 పార్టీలో ప్రిపేర్ చేస్తే ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ కాదు. ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఇండియా మొత్తం ప్రజలందరికీ కావాల్సిన ఒక రూల్స్ అనేది పెట్టాలి, ఒక రూల్స్ బుక్ అనేది తయారు చేయాలి. అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్న ఈ ప్రజలందరిలో నుంచి కొంతమందిని సేకరించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామంటే ఇక్కడున్న స్పెసిలిటీస్ కానీ ఇక్కడున్న వెదర్ కండిషన్స్ కానీ ఒకేలా ఉంటుంది, ఢిల్లీలో ఒకలా ఉంటుంది, అర్థమవుతుందండి. హైదరాబాద్ లో ఇట్ మీన్స్ అది కేరళలో ఒకలా ఉంటుంది, తమిళనాడులో ఒకలా ఉంటుంది. కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాయాలనుకుంటే అన్ని ప్రాంతాల దగ్గర నుంచి ప్రజలు మీన్స్ అన్ని ప్రాంతాల నుంచి ఒక లీడర్స్ వచ్చి ఆ యొక్క అందరూ కూర్చొని కలిసి ఏ ప్రాంతంలో ఎలాగుండాలి అని చెప్పి ఒక రూల్స్ తయారు చేసుకుంటే అవుతుంది. కానీ ఏదో ఒక పార్టీ కూర్చొని నేను ఒక రిపోర్ట్ చేసేస్తాను ఇదే కాన్స్టిట్యూషన్ అంటే అవ్వదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ రాయడానికి నీకు కాన్స్టిట్యూషన్ కావాలి అంటే ముందు ఏం కావాలంటే నీకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలని ఫస్ట్ చెప్పింది ఎవరంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. అదే అంటాడు, అరే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కాన్స్టిట్యూషన్స్ మా రూల్స్ రెగ్యులేషన్స్ మీరు పెట్టండి, మీరు తయారు చేయండి అని చెప్పాను. వాళ్ళని ఎందుకు వెళ్ళి అడుగుతారు? ఐఎన్సీ సమావేశంలో కాంగ్రెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయమని అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు రూల్స్ పెట్టమని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి అడగాలి. అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ని మనమే తయారు చేసుకుందాం, ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్ ని ఇండియన్స్ నే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది, ఇండియన్ అంటే రాజ్యాంగం వేరు రాజ్యాంగ పరిషత్ వేరు, రాజ్యాంగాన్ని రాయడానికి ఉన్న వాళ్ళనే రాజ్యాంగ పరిషత్ అంటారనమాట. అర్థమవుతుందండి. ఎవరైతే రాజ్యాంగాన్ని రచించారో వాళ్ళందరినీ కలిసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళే కాన్స్టిట్యూషన్ అనేది రాయడం అనేది జరిగిందండి. ఆ ప్రకారం 1934లో మానవేంద్రనాథ్ రాయ్ అనేవాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి, ఇండియన్స్ మాత్రమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ టు ఎనీ అనదర్ కంట్రీస్ మీన్స్ బ్రిటన్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ చేసుకొని కానీ ఆంగ్లేయుల యొక్క సపోర్ట్ చేసుకొని కానీ మళ్ళీ మన రూల్స్ మళ్ళీ వాళ్ళ చేత ఎందుకు రాయించుకోవడం అని చెప్పింది మానవేంద్రనాథ్ రాయ్ అండి, ఎంఎన్ రాయ్. ఈడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పడం జరిగిందో 1935 మళ్ళీ నెక్స్ట్ వస్తేప్పటికి ఫస్ట్ టైం ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో ఏం చెప్తుంది అనుకో, ఎస్ దట్ ఈస్ రైట్, మానవేంద్రనాథ్ రాయ్ చెప్పింది చాలా అద్భుతం, కరెక్ట్. కాబట్టి ఆ 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో ఏం చెప్పారంటే భారతదేశానికి కాన్స్టిట్యూషన్ రాయడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలని చెప్పని ఈయన మామూలుగా లీడర్స్ అందరితో చెప్తే ఓపెన్ గా ప్రజలందరూ ఉన్న మీటింగ్ కి ఏం చెప్పారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కావాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కావాలని, అప్పటి వరకు కాన్స్టిట్యూషన్ కావాలి అని వాళ్ళు ఏం చేశారంటే ఈసారి లేదు మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మేం ప్రిపేర్ చేసుకుంటాం, దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి ఫైట్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. దాని నెక్స్ట్ ఏం జరిగిందంటే 1900 చూడండి ఒక్కొక్క డేట్ 1938 1938కి వస్తేప్పటికి ఏం జరిగిందంటే అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కోసం కదా ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. అంటే ముందు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తారు. ఇది ఇప్పటి వరకు ఉన్న ఐడియా అనేది చేంజ్ అయింది అనమాట. 1935కి వస్తేప్పటికి ఏమన్నారంటే మన జవహర్లాల్ నెహ్రూ గారు
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి అనుకుంటే ప్రతి దగ్గర ప్రాంతం నుంచి ఒక్కొక్క లీడర్ అనేది కావాలి. అంటే లీడర్ అనేది కావాలంటే ఏం చేయాలి? మాకు ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పాడండి ఫస్ట్ టైం 1938 లో. ఏం చెప్పాడు? ఫస్ట్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మాకు ఎలక్షన్ పెట్టి మా యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ప్రిపేర్ చేయండి అన్నారు ఫస్ట్. ఏంటి 1938 లో ఎలక్షన్స్ పెట్టండి మాకు ఎలక్షన్స్ పెట్టి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వజనిక వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజెస్ అని, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజెస్ సర్వజన అంటే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఎవరికైతే 21 years, ఇప్పుడు 18 సంవత్సరాలు ఉంటుంది, అప్పుడు 21 సంవత్సరం అండి, 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఓటేసి వాళ్ళ యొక్క లీడర్ని ఎన్నుకునేలాగా శాసన మండలికి ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పేసి ఫస్ట్ టైం 1938 లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చెప్పింది. అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వజనిక వయోజన ఓటు హక్కు చెప్పింది ఎవరంటే నెహ్రూ గారండి, జవహర్లాల్ నెహ్రూ. ఈ చెప్పిన దీనికి ఏంటి అంటే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. 1938 లో జరిగిన సీను. దీనికి 1940 ఆగస్టులో ఏం జరిగింది అంటే చూడండి, కాన్స్టిట్యూషన్ రాయడానికి బిఫోర్గా ఇదంతా హిస్టరీ. 1940 ఆగస్టులో ఏం జరిగిందంటే ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజెస్ కావాలన్నారో, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే 21 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి, మనం కూడా పాల్గొంటున్నాం కాన్స్టిట్యూషన్ రాయడంలో, ఓటేసి వాళ్ళ నించున్న లీడర్స్ అందరినీ కూడా మీరేం చేస్తారంటే మాకు ఎలక్షన్స్ పెట్టండి అనగలే. 1940లో ఏం చేస్తుందంటే ఈ లార్డ్ జేమ్స్ ఫోర్డ్ అనేవాడు దీనికి యాక్సెప్టబుల్ చేశాడండి. నెహ్రూ గారు చెప్పిన దానికి 1940లో యాక్సెప్టబుల్ చేశారు. దీన్నే ఏమంటారంటే ఆగస్ట్ రిపోర్ట్ అడుగుతూ ఉంటాడు ఎక్కువ. ఆగస్ట్ రిపోర్ట్ అనేది ఎప్పుడు జరిగిందని చెప్తే 1940లోని ఏంటి, నాట్ 1942 1947లో కాదు, 1940లో జరిగింది. దాని ఆగస్ట్ రిపోర్ట్. దేని ప్రకారం ఆగస్ట్ రిపోర్ట్ దేని కొరకు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రిపేర్ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ గారు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వజనిక వయోజన ఓటు హక్కు అనేది పెట్టమని చెప్పారు. దానికి సంబంధించింది ఆగస్ట్ రిపోర్ట్ అండి. ఇకపోతే 1940 దాకా దగ్గరికి వచ్చింది. ఇదే టైంలో ఏం జరుగుతుందంటే అక్కడ మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు 1939 నుంచి 1945 వరకు వరల్డ్ వార్ 2 అనేది జరుగుతుందండి. ఈ వరల్డ్ వార్ 2లో ప్రజలు బిజీగా ఉన్నారు. మనం చెప్పిన ఈ మాటలేవి కూడా వాళ్ళకి ఆలకించడానికి కూడా ఖాళీ లేదనమాట. వరల్డ్ వార్ 2లో బిజీ ఉన్నారు. 1945కి వస్తేప్పటికి ఏం జరిగిందంటే యాక్చువల్లీ దీన్ని చూసుకొని 1942లో వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ లో గవర్నమెంట్ అనేది చేంజ్ అవడం అనేది జరిగిందనమాట. కొత్తగా బ్రిటిష్ గవర్నమెంట్ కి ప్రధానమంత్రిగా క్లెమెట్ అట్లీ అనేవాడు కొత్తగా లేబర్ పార్టీ తరఫున కొత్తగా ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయ్యాడు. వీడికి ఏంటంటే ఏంట్రా దేవుడా ఇటువైపు చూస్తే వరల్డ్ వార్, ఇది ఇండియన్స్ అనేవారు ఏమో ఫ్రీడమ్ కావాలి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టండి అని చెప్పి ఒకటే హెడాక్ గా ఉంది. కాబట్టి ఏం చేద్దామంటే 1947లో క్లెమెట్ అట్లీ గారు ఏం చేసాడంటే ఇండియాకి ఏం చేస్తాడంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మేము ఫామ్ చేస్తాము, ఎలక్షన్స్ అనేది పెడతాము, మీకు అనేది ఫ్రీడమ్ అనేది మేము ఇస్తాము అని చెప్పని ఒక అనౌన్స్మెంట్ అనేది చేశాడండి. ఈ అనౌన్స్మెంట్ చేయడానికి ఏం చేశాడంటే భారతదేశంలోకి చాలా బుక్స్ లో ఏముంటుంది అంటే క్లెమెట్ అట్లీ ఇండియా వచ్చినట్టు ఉంటుంది. నో, క్లెమెట్ అట్లీ అనేవాడు ఇండియా అనేది రాలేదు. ఈ 42లో ఏం చేస్తే ఇండియాకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ ఎలక్షన్స్ అనేది మేము పెడతాము అని చెప్పేసి ఈ క్లెమెట్ అట్లీ గడి ఏం చేసినంటే భారతదేశంలోని ఇండియాకి ఏం చేసినంటే ఒక క్యాబినెట్ మిషన్, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎలక్షన్ గెలిచారు కదండి కొత్తగా,
వాళ్ళలో ఒక ముగ్గురిని ఏం చేశారంటే భారతదేశం పంపి, మీరు భారతదేశంలో ఉన్న పరిస్థితులంతా చూసి భారతదేశం వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలంటున్నారు కాబట్టి దానికి ముందే 1936 లో బెవిల్ అనేవాడు ఒక ప్లానింగ్ ఇస్తారు. కాకపోతే అది ఫెయిల్యూర్ అయిపోద్ది అనమాట. బెవిల్ ప్లానింగ్ ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు కాబట్టి 42లో అప్పుడే కొత్తగా ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లీ వారు ఏం చేశారంటే భారతదేశానికి ఒక క్యాబినెట్ మిషన్ ని పంపించారండి. క్యాబినెట్ మిషన్ అంటే ఒక ముగ్గురు మెంబర్స్ ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్ అండి, ఎన్నో సార్లు అడుగుతూ ఉంటారు. ఇండియాకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రిపేర్ చేయడానికి, ఎలక్షన్ పెట్టడానికి భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్ అట్లీ గారు పంపించిన క్యాబినెట్ మిషన్ లో 3 మెంబర్స్ అనేవారు ఉన్నారు. క్యాబినెట్ మిషన్ లో ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ అనేవాళ్ళు క్యాబినెట్ మిషన్ లో ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఏంటి, క్యాబినెట్ మిషన్ కి వచ్చిన వాళ్ళ నేమ్స్ అనేవి ఏంటేంటి ఉన్నాయో ఒకసారి చూడండి. ది ఫస్ట్ వన్ క్రిప్స్. నెక్స్ట్ ఏంటి అంటే లారెంజ్. నెక్స్ట్ ఏంటంటే ఏవి అలెగ్జాండర్. విక్టోరియా అలెగ్జాండర్ అంటారండి ఆయన్ని. చూడండి, మన భారతదేశానికి క్లెమెంట్ అట్లీ ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది మేము మీకు ఇస్తాము, అయితే వీళ్ళకి ఏం చేస్తారంటే అసెంబ్లీ ఒకసారి భారతదేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో చూసారంట్రా అంటే వాళ్ళు అసెంబ్లీ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టడానికి మీరు ఒకసారి చూసిరండి అని 3 మెంబర్స్ ని పంపించారండి. ఎవరు ఆ 3 మెంబర్స్ అంటే క్రిప్స్, లారెంజ్, ఏవి అలెగ్జాండర్. చాలా ఇంపార్టెంట్ అండి లారెంజ్. దీనికి హెడ్ ఎవరంటే లారెంజ్ అనేవాడు దానికి హెడ్ గా ఉంటున్నాడండి. ఓకేనా, భారతదేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టడానికి పంపించిన క్యాబినెట్ మిషన్ లో 3 మెంబర్స్ ఎవరండి? క్రిప్స్, లారెంజ్, ఏవి అలెగ్జాండర్. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్ అండి? లారెంజ్ అనేవాడు అనమాట. ఎవరు పంపించారండి? క్లైమేట్ అట్లీ. ఎప్పుడు పంపించారండి? 1947. అంతే బిట్ ఫార్మేషన్ అనేది. చూసారా ఒకటి. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు చూసిన తర్వాత క్లెమెంట్ అట్లీ గారికి ఏం చెప్పారంటే కాదండి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి ఒక అసెంబ్లీ అనేది ఫామ్ చేయాలని చెప్పని క్రిప్స్ అనేవాడు డైరెక్టర్ గా క్లెమెంట్ అట్లీ చెప్పారు. దాని ప్రకారం క్రిప్స్ ఉన్నాడు కదా, లారెంజ్ అనేవాడు హెడ్. క్రిప్స్ యొక్క సూచన ప్రకారం ఏం జరిగిందంటే 1946 లో యాక్చువల్లీ 1945 లో మీకు ఇక్కడ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1945 లో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగిందండి. 1945 జనవరి, 1945 డిసెంబర్ టు 1946 జనవరి వరకు జరిగాయి ఈ ఎలక్షన్స్ అనేవి ఏంటి. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మాత్రం ఏంటి, ఇది పార్లమెంట్ కి జరిగిన ఎలక్షన్స్ అండి. శాసన మండలికి జరిగిన ఎలక్షన్స్ అవి. 1946 కి వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ ఎప్పుడు జరిగిందంటే జూలై టు ఆగస్ట్ ఈ మధ్యలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగిందండి. 2 ఎలక్షన్స్ కి వేరేగా ఉంటది, అది వేరే క్లాస్ లో. ఎలక్షన్స్ అనేవి ఇండియన్ ఫస్ట్ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరిగింది, ఎలక్షన్ టైంలో ఎవరెవరు ఉన్నారు, అవన్నీ ఈ సచ్చిదానంద సిన్హా వీళ్ళందరూ కొంచెం ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వీళ్ళ గురించి ఎలాగా అసలు ఓటింగ్ అనేది దేని బేస్ మీద ఏం చేసుకున్నారు, ఇప్పుడులాగే ఓటింగ్ జరిగింది అప్పుడు, ఆ విషయాల తర్వాత మనం మాట్లాడదామండి. ప్రజెంట్ చూడండి. అయితే ఈ వివిల్ అనేవాడు క్రిప్స్ అనేవాడు ప్రకటించిన దాని ప్రకారం ఏం జరిగిందంటే 1946 లో జూలైలో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ కి ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎలక్షన్స్ లో మొత్తం ఇండియా మొత్తం మీద 389 మెంబర్స్ అనేవారు ఎలక్ట్ అయ్యారండి. ఫస్ట్ ఎలక్షన్ అనేది కాన్స్టిట్యూషనల్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే 389 మంది ఎలక్ట్ అవ్వడం జరిగిందండి. ఎలాగ ఎలక్ట్ అవ్వడం జరిగిందంటే యాక్చువల్ గా ఇందులో ఈ 389 మందిలో కూడా బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే మన యొక్క భారతదేశం మొత్తం అంతా ఉంది అనుకుంటే ఇండియన్ యొక్క మొత్తంలో
రకరకాల ప్లేస్లు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనేవారు పరిపాలిస్తూ ఉన్నారండి. ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న 11 ప్రావిన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏవైతే మన రాష్ట్రాలు ఇప్పుడు 28 స్టేట్స్ అనేవి ఎలా ఉన్నాయో అప్పుడు 11 ఉండేవి ప్రావిన్సెస్ అనమాట, స్టేట్స్ అనేవి. ఆ 11 ప్రావిన్సెస్ నుంచి బ్రిటిష్ యొక్క ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్ అనేవి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారో అక్కడి నుంచి ఎలక్టైన్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎలక్షన్స్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ప్రిన్సిల్ కౌన్సిల్ నుంచి వచ్చిన వారు 93 మెంబర్స్ అండి. ప్రిన్సిపల్ కౌన్సిల్స్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఇండియా కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటిష్ వాళ్ళు రకరకాల రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారని చెప్పని. అలాగే ఇండియాలో పరిపాలిస్తున్నలో కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉన్నాయండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బ్రిటిష్ వారి కంట్రోల్లోనే ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలు కూడా ఎవరి దాని కంట్రోల్లో ఉంటాయి? బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి ఈ చిన్న రాజ్యాలు కూడా. కానీ అక్కడ కింగ్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు చెప్పిన మాటలే కింగ్స్ చేత పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట చిన్న చిన్న రాజ్యాలు. మనకి ఈ విజయనగరం ఒకటి, తర్వాత విజయనగరం రాజులు ఒకటి, బొబ్బుల రాజులు ఒకటి, ఆ శ్రీకాకుళంలో చిక్కోల రాజులు ఒకటి, ఇలాగ రకరకాల చిన్న చిన్న రాజ్యాలు. మన విశాఖలో కూడా విశాఖపట్నం ఉండేది ఇన్నాళ్ళ. అలాగే విశాఖను పరిపాలించే ఒక రాజులు ఒకటి, ఇలా చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా పరిపాలిస్తున్న రాజులు ఉండేవారు. వీళ్ళు దగ్గర 545 చిన్న చిన్న రాజ్యాలు ఉండేవన్నమాట. ఆ రాజ్యాల నుంచి దాన్ని ప్రిన్సెస్ ప్రొవిన్సెస్ అంటారు. ప్రిన్సెస్ ప్రొవిన్సెస్ ఇక్కడి నుంచి ప్రిన్సెస్ అంటే రాజ్యాల నుంచి ఈ 549లో 93 మంది వీళ్ళు నామినేటెడ్ ద్వారా వచ్చినవారండి. నామినేటెడ్ ద్వారా వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎలక్షన్స్ ద్వారా వచ్చిన వారు 292 మంది, వీళ్ళు నామినేట్ ద్వారా వచ్చినారు ఏంటి. తర్వాత ఇంకొక చీఫ్ కమిషనర్స్, ఇంకొక 3 మెంబర్స్ ఏం చేశారంటే ఇంకొక 4 మెంబర్స్ చీఫ్ కమిషనర్స్ నుంచి ఒక 4 మెంబర్స్ అనేవి రావడం జరిగిందండి. ఏంటి సార్ చీఫ్ కమిషనర్స్ అంటే? ఇవి చాలా పెద్ద రాజ్యాలు అన్నమాట, మహారాజ్యాల నుంచి ఒక 4 మెంబర్స్ అనేవి రావడం జరిగింది. ఎక్కువ ఏపీపీఎస్సి దాంట్లోని ఇక్కడి నుంచి ఎక్కువ అడుగుతారండి. విచ్ వన్ ఈజ్ ది నాట్ ఏ చీఫ్ కమిషనర్ ఎట్ ది ఏంటి అది మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో కానిది ఏంటి లేదా ఉన్నది ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే ఇవి ఈ ఎలక్షన్స్ బ్రిటిష్ ప్రావిన్సెస్ 11 ప్రావిన్సెస్ ఉంటే 11 ప్రావిన్సెస్ నుంచి 292 మంది ఎలక్ట్ అయ్యారు. వీళ్ళు 595 రాజ్యాలు 545 రాజ్యాలు అంటే 545 రాజ్యాల నుంచి ఒక 93 మంది నామినేటెడ్ అయ్యారు. వీళ్ళు కూడా నామినేటెడ్ అయిన వారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి 4 మెంబర్స్ కూడా నామినేట్ అయ్యారు. ఒకటి ఎక్కడంటే మన ఢిల్లీ, మనకు తెలుసు కదండి, మనకి ఫస్ట్ కలకత్తా ఉండేది క్యాపిటల్ కింద. కలకత్తా నుంచి 1911లో ఏం జరిగిందంటే ఢిల్లీ కింద మారిందండి క్యాపిటల్ అనేది ఏంటి. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒకరు, ఆ తర్వాత మేవాడ్ నుంచి ఒకరు, అజ్మీర్ మేవాడ్ అంటారండి, చాలా ఇంపార్టెంట్. అజ్మీర్ మేవాడ్ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఒకరు, తర్వాత బుల్చిస్తాన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ పాకిస్తాన్ ప్రొవిజన్స్ లో ఉందండి, పాకిస్తాన్ దగ్గర ఉంటుంది బుల్చిస్తాన్ అని చెప్పని. ఆ బుల్చిస్తాన్ నుంచి ఒకరు, ఇంకొక మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుర్గ్, ఇది కర్ణాటకలో ఉందండి. ఇప్పుడు ఈ కర్ణాటకలో కుర్గ్ ప్రాంతమే భారతదేశంలోని హై కాఫీ ఎక్కువగా పండించే ప్రాంతం ఏంటంటే కుర్గ్. ఇది కర్ణాటకలో ఉందన్నమాట. ఇండియాలో కాఫీ ఎక్కువగా పండించేది కుర్గ్, ప్రపంచంలో కాఫీ ఎక్కువగా పండించేది బ్రెజిల్ కదండి. ఈ కుర్గ్ అనే ప్రాంతం కర్ణాటకలో ఉంది. ఆ కర్ణాటక నుంచి ఒకరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అయినప్పుడు 389 మెంబర్స్ అనేవారు ఎలక్ట్ అయ్యారు. అందులో 292 మెంబర్స్ అనేది బ్రిటిష్ ప్రావిజన్స్ నుంచి ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత మరి ఎందుకంటే ఎలక్షన్స్ అని పెట్టమని అడిగారు, పెట్టారు. ఈ ఎలక్షన్స్ పెట్టడం ద్వారా వీళ్ళు 292 మంది ఎలక్టెడ్ అయ్యారు. తర్వాత ప్రిన్సెస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎలక్ట్ అయిన వారు 93 మెంబర్స్. ఈ 93 మెంబర్స్ ఎవరైతే రాజ్యాలు వచ్చారో రాజ్యాల నుంచి నామినేటెడ్ అయిన వారు. ఈ వీళ్ళు ఎలక్షన్స్ లో పాల్గొన్నవారు కాదు, రాజులు ఏం చేశారంటే నామినేట్ చేసి పంపించారు 93 మెంబర్స్.
రిమైనింగ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరు చీఫ్ కమిషనర్స్ నుంచి ఎలక్ట్ అయిన వారు. వాళ్ళు 4 కింగ్డమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. అవి ఏంటంటే ఢిల్లీ, మేవాడ్, బుల్చిస్తాన్, కుర్గ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ నలుగురండి. ఈ విధంగా 292 + 93 కదండి, 93 + 4 = 389. అయితే ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఈ 389 ఎలక్షన్స్ తర్వాత ముస్లిమ్స్ లీగ్ ఈ 292 మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకు ఈ 292 అనేది మనకి ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ జరిగింది 292 మాత్రమే ఎలక్షన్స్ అనేవి జరిగిందండి మనకి. ఇవే మనకి ఇంపార్టెంట్. మిగతా వాళ్ళందరూ కూడా నామినేట్ అయ్యి ఇచ్చారన్నమాట. ఈ 292 ఎలక్షన్ జరిగిన ఏం జరిగిందంటే 93 మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు అంటే సారీ 73, 93 ఇందాక చెప్పానండి, సారీ అండి. 72